హుస్నాబాద్ నియోజకవర్గంలో మొదటి దశలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భీమదేవరపల్లి, ఎలకతుర్తి మండలాల సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకు అభినందించి సత్కరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. సర్పంచులుగా గెలిచిన గ్రామాల అభివృద్ధికి ఐక్యంగా పనిచేయాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. గ్రామాల అభివృద్ధికి అండగా ఉంటామన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు మంత్రి. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. గెలిచినటువంటి సర్పంచులు, పార్టీలకు అతీతంగా గెలిచిన సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులందరికీ హుస్నాబాద్ శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా గెలిచినటువంటి సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకు కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, గాంధీజీ కన్న కళలు గ్రామ స్వరాజ్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి పూర్తిగా మీకు అండగా ఉంటుందని, గ్రామ స్థాయి రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ సంబంధించిన సమస్యల్ని ఉన్నత అధికారుల దృష్టికి కానీ, ఉన్నత ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ, ప్రభుత్వం దృష్టికి కానీ తేవడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా చొరవ చూపెట్టాలని నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులను, ఉప సర్పంచులను, వార్డు సభ్యులను కోరుతా ఉన్నా. ప్రజాపాలన ప్రభుత్వంలో ఇప్పటికే గ్రామాన ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేసింది. మొదటి దశ, రెండో దశలో కూడా శాంక్షన్ చేసేటువంటి ప్రణాళిక ఉంది. కాబట్టి అర్హులైనటువంటి వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడమే గాక వాటి నిర్మాణానికి సంబంధించినటువంటి చొరవ కూడా ఉసుకే ట్రాక్టర్లు, ఉసుకే ఫ్రీ ఇచ్చే అంశం కానీ ఇతరత్ర అంశాల లోపల పూర్తిగా సహకరించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. ప్రజాప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నందునే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ను దీవించారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 65% పైగా కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారని, ఇదే ఉత్సాహంతో రెండో మూడో విడతల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామన్నారు. ఇవాళ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్ను దేశ విదేశాల మీడియా ప్రశంసించిందని అన్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్ను విమర్శించిన బీజేపీ నేతలు రాష్ట్రానికి ఎన్ని నిధులు తెచ్చారు అని ప్రశ్నించారు. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేలా మా ప్రయత్నం కొనసాగుతుందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను కేంద్రంలోని బీజేపీ విచ్చలవిడిగా స్వార్థానికి వాడుకుంటుందన్నారు. ఈడీ, సిబిఐ, ఈసీని కేంద్రంలోని బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకుందని విమర్శించారు. ఎన్నికల కారణంగా పాదయాత్రలకు కొంత గ్యాప్ వచ్చిందని, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత తిరిగి పాదయాత్రలు మొదలు పెడతామన్నారు. పాదయాత్రలు నిరంతరం కొనసాగుతాయని, సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. 14న రామ్ లీలా మైదానంలో ఓటు చోరీపై మహాధర్నా నిర్వహిస్తామని, ఈ ధర్నాలో సీఎం, పీసీసీ మంత్రులు పాల్గొంటారన్నారు. మెస్సీ గొప్ప ఆటగాడు, అతన్ని ఓ ప్రైవేట్ సంస్థ తీసుకొస్తుంది. ఒక మ్యాచ్ ఆడమని మెస్సీని సీఎం కోరితే ఒప్పుకున్నారు. దీన్ని బీజేపీ రాజకీయం చేస్తుందన్నారు. 62% పైగా కాంగ్రెస్ మద్దతుదారులు, కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తులు సర్పంచ్కి గెలిచినారు. మొదటి విడత గెలిచిన సర్పంచ్లందరికీ అభినందనలు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులకి పట్టం కట్టడం జరిగింది. చాలా చోట్ల బీజేపీ, బీఆర్ఎస్ ఒకటై పోటీ చేసే ప్రయత్నం చేశాయి. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. దాదాపు 5,70,000 పై కోట్లు చిల్లర పెట్టుబడులు వచ్చే అవకాశం ఈ రాష్ట్రానికి ఉందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్రం నడిపిస్తున్నట్టు నాయకత్వం మీద, వివిధ రాష్ట్రాల కంపెనీలకి, వివిధ దేశాల నుంచి వచ్చినట్టు పెద్ద కంపెనీలకు కూడా నమ్మకం కలిగింది. ఈ 2 సంవత్సరాలుగా జరిగిన పాలనలో ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడింది. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఆశాజనకంగా ఉంటాయి, లాభాలు వస్తాయి. ఆ దశకు అక్కడ ప్రభుత్వం అవకాశాలు ఇస్తూ ఉంది. శాంతి భద్రతలు బేసిక్గా ఉన్నాయి, వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అవడమే కాకుండా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి.
ఇవాళ బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్ళలో తెచ్చినటువంటి పెట్టుబడులు ఎంత, తెచ్చిన కంపెనీలు ఎన్ని, మరి ఆనాడు బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడలే? ఇవాళ ఇంత పెద్ద ఎత్తున గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అయ్యి దేశ విదేశాల మీడియా ప్రశంసిస్తూ ఉంటే వీళ్ళు మాట్లాడిన తీరు దానికి విరుద్ధంగా ఉంది. పారదర్శకత లోపం కారణంగానే జీహెచ్ఎంసీలో డివిజన్ల డీలిమిటేషన్ తప్పుల తడకగా ఉందని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఆయన సనత్ నగర్లోని అశోక్ కాలనీలో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం తక్షణమే అవసరమైతే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధానంగా అశోక్ కాలనీలో రోడ్లపై అక్రమంగా వాహనాలు పార్కింగ్ చేస్తూ వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, రోడ్డును ఆక్రమించి షెడ్ను నిర్మించారని స్థానికులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. కొందరు వాహనాల పార్కింగ్కు కిరాయిలు వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు, టౌన్ ప్లానింగ్ అధికారులు సమన్వయంతో వ్యవహరించి అక్రమ నిర్మాణాలు తొలగించాలని ఆదేశించారు. వాహనాలను నిలిపే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. మీకు బస్తీలకు సంబంధం లేకుండా ఒక బస్తీ ఒక 3 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు, 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్న బస్తీలను తీసుకొచ్చి కలిపేస్తాం. అందుకే సండే నాడు ఒక మీటింగ్ పెట్టినాం. మీటింగ్ అయిన తర్వాత ఆ డీటెయిల్స్ తీసుకొని సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఏదైనా కానీ జరిగేటప్పుడు చేసేటప్పుడు జాగ్రత్త చేస్తే ఎవరికి ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు స్థానికంగా ఉండేవాళ్ళు ఎలక్షన్స్ అప్పుడు కానీ ఇతరత్ర అవసరాలప్పుడు కానీ లోకల్గా ఉన్న వాళ్లకు డిస్టెన్స్ ఏరియా తక్కువ ఉన్నప్పుడు అదే జ్యూరిడిక్షన్లో ఆ బస్తీలు ఆనుకొని ఉన్నప్పుడు ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వాళ్ళని తీసుకుపోయి బల్కంపేటలో కలిపి, బల్కంపేట వాళ్ళని తీసుకుపోయి బేగంపేటలో కలిపితే అది కరెక్ట్ పద్ధతిగా లేదు. దానివల్ల చాలా మంది సఫర్ అవుతుండ్రు. కాబట్టి 1 వీక్ వరకు టైం ఇచ్చారు. కాబట్టి సండే నాడు మీటింగ్ పెట్టి డీటెయిల్గా వాళ్లకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. సరే, సనత్ నగర్లో మీకు అశోక్ కాలనీ కానీ, డిఎన్ఎం కానీ, లేకపోతే ఇక్కడ పక్కన మనం ఏంటంటే సిమెంట్ రోడ్లు అన్నీ వేసినాం. అక్కడ సివరేజ్ వాటర్ లైన్స్ చూసుకోండి. బట్ ఆ సైడు ఆ లోదా గోడకు ఆనుకొని ఉన్నటువంటిది ఖాళీ ప్రదేశం అదంతా. సరే, ఈ చుట్టుపక్కల బిల్డింగ్ల వాళ్ళు ఏమైనా పార్కింగ్ పెట్టుకుంటారని మనం స్టార్టింగ్లో సైలెంట్ ఉన్నాం. బట్ ఇప్పుడు అక్కడ వ్యాపారం చేస్తారు. ఏంది, ప్రైవేట్ వాళ్ళు అక్కడ పార్కింగ్ ఎంత అని చెప్పి కలెక్ట్ చేస్తారు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాస్తవుల కంప్లైంట్ మేరకు ఈరోజు విజిట్ చేయడం జరిగింది. అదంతా రిమూవ్ చేపించి ఫుట్పాత్ ఒకటి చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంబర్పేటలో జాగృతి జనం బాట కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ముసరాంబాగ్ వంతెనను పరిశీలించారు కవిత. అనంతరం జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జాగృతి జనం బాట కార్యక్రమం చూసి రాత్రికి రాత్రి సర్వీస్ రోడ్డు పనులు పూర్తి చేశారు. ఏ పార్టీకి సపోర్ట్ చేయను, ఉంటే ఇదే పార్టీలో ఉండి తెలంగాణ జాగృతి ఇండిపెండెంట్గా ప్రజల పక్షాన పోరాడుతాను. ముసారాంబాగ్ వంతెన పనులు నత్తనడకన నడుస్తున్నాయని, నాణ్యతా లోపం ఉందని, ప్రభుత్వం త్వరగా ముసారాంబాగ్ వంతెనను పూర్తి చేయాలని ఆమె డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి అంబర్పేట్ నియోజకవర్గం మరి మూసీకి అటుపక్క ఇటుపక్క కొంత డివైడ్ అయి ఉంటుంది. అంబర్పేట్ అంటేనే మరి మనందరం కూడా ఎప్పటి నుంచో మంచి బిజినెస్ సెంటర్గా, మంచి ఎడ్యుకేషన్ హబ్గా, అనేక మంది తెలంగాణ వివిధ జిల్లాల నుంచి వచ్చేటటువంటి ప్రజలు ఇక్కడ సెటిల్ అయ్యేటటువంటి వాళ్ళుగా చాలా రద్దీ ప్రాంతంగా మనందరికీ తెలుసు. కానీ ఇటువంటి అంబర్పేటలో కూడా మరి రోడ్ల విషయం అయితే ఏంది, బ్రిడ్జ్ల విషయం అయితే ఏంది, చాలా చాలా అశ్రద్ధగా అన్ని ప్రభుత్వాలు కూడా వ్యవహరించినటువంటి తీరును మనం గమనించవచ్చు. ఇవాళ మేము ఇక్కడ రోడ్డు చూడడానికి వచ్చినాం. మరి ఆగమేఘాల మీద నేను అర్ధరాత్రి రోడ్డు పడిపోయింది. మరి మూసీ దగ్గర బ్రిడ్జ్ చూడడానికి పోయినాం. అది ఎంత నాణ్యత లోపంతో కట్టినంటే మొన్నొచ్చిన వరదలకు పిల్లర్స్ వంగిపోయి మొత్తము సలాకలు కూడా వంగిపోయి ఉన్నటువంటి పరిస్థితి అక్కడ మనం చూసినాం. దాన్ని తప్పకుండా మళ్ళీ రీఎవాల్యుయేట్ చేయాలి, కొత్త డిజైన్ వేయాలి, కానీ పని తొందరగా ప్రారంభించాలి. అట్లానే కూరగాయల మార్కెట్కి సంబంధించి కూడా మరి ఎప్పుడో కొత్తగా షెడ్లు వేసి ఇస్తామని చెప్పిండ్రు,
కానీ ఇంతవరకు కూడా కనీసం ఆ ప్రతిపాదన తీసుకురాకపోవడం అన్నది బాధాకరం. అదేవిధంగా అంబర్పేట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది పేద ప్రజలు ఉన్నారు. వారికి సంబంధించి ఇండ్ల విషయంలో చాలా పెద్ద ఎత్తున వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. చాలా తక్కువ ఇండ్లు ఇంత హై పాపులేషన్ డెన్సిటీ ఉన్నటువంటి అంబర్పేట్కి ఇవ్వడం అన్నది రిపీటెడ్గా అన్ని గవర్నమెంట్స్ కూడా చేసినటువంటి మిస్టేక్గా మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ అంబర్పేట అంటే మా తెలంగాణ జాగృతిలో మంచి యువ మిత్రుల బృందం ఉన్నది. సింగరేణి కార్యాలయం ముందు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. 5 నిమిషాల మ్యాచ్ కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది అని బీజేపీ ఆరోపించింది. బీజేపీ శ్రేణులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి బీజేపీ శ్రేణులని పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మమ్మల్ని అడ్డుకోవడం రేవంత్ రెడ్డి నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. అక్రమ అరెస్టులని బీజేపీ తీవ్రంగా ఖండించిందన్నారు. రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. ఈ విషయంపై చర్చించేందుకు మేము సిద్ధమన్నారు. ఆరోపణలను అవాస్తవమని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా అన్నారు మహేశ్వర్ రెడ్డి. రేవంత్ సర్కార్కి అవినీతి ఆరోపణలపై చర్చించే దమ్ముందా అని ప్రశ్నించారు. ఇంటర్నేషనల్ పబ్లిసిటీ పిచ్చి పట్టుకొని ఆ పిచ్చి పరాకాష్ఠకు చేరి ఈరోజు ఇంటర్నేషనల్ పబ్లిసిటీ కోసం మెస్సీని తీసుకొచ్చేసి హైదరాబాద్ లో ఫుట్బాల్ ఆడి 5 నిమిషాలు ఆయనతో ఫుట్బాల్ ఆడడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ డబ్బు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంతెంత ఖర్చు చేస్తా ఉన్నావు, దేనికోసం ఖర్చు చేస్తా ఉన్నావో ఖచ్చితంగా ప్రజలకు వివరణ ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ రోజు ఒకవైపు ఈ రాష్ట్రంలో మరి పేద రోగులకి హాస్పిటల్లో మందులు లేక ఈరోజు హాస్పిటల్లో అనేక మంది ఇబ్బంది పడతా ఉన్నారు. వారికి మందులు కావాలంటే మీరు మందులు ఇవ్వడం లేదు. అదే మాదిరిగా సింగరేణి నుంచి ఈరోజు స్పాన్సర్ చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి మరి టీమ్ కి. దాని పేరు RR9 టీమ్ అట. సింగరేణి RR9 టీమ్. సింగరేణి RR9 టీమ్ కి స్పాన్సర్ చేస్తున్నటువంటి సింగరేణి కాలరీస్ లో ఆ నిధులు ఆ ప్రాంతంలో ఖర్చు పెడితే అక్కడ ఉన్నటువంటి దాదాపు 50 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి అక్కడ మరి వాటర్స్ ని కూడా రిపేర్ చేయడానికి నిధులు లేవంటున్నారు. అక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ లేవంటున్నారు. అక్కడ ఉన్నటువంటి మరి నాచారం పారిశ్రామిక వాడలో ఉన్న షాహీ ఎక్స్పోర్ట్స్ గార్మెంట్ సంస్థలో పనిచేస్తున్న మహిళా కార్మికులు తమకు జీతాలు పెంచాలని చేస్తున్న ధర్నా కార్యక్రమం నేటికి 5వ రోజుకు చేరుకుంది. విధులను బహిష్కరించి పరిశ్రమ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న మహిళా కార్మికులకు సిపిఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర సహాయక కార్యదర్శి నారాయణ ధర్నాలో పాల్గొని కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 4 రోజులుగా మహిళా కార్మికులు ఎండలో కూర్చొని తమకు న్యాయం చేయాలని ధర్నా చేస్తున్న యాజమాన్యం స్పందించకపోవడం సరికాదన్నారు. కంపెనీలో పనిచేస్తున్న మహిళలకు కనీసం గౌరవం ఇవ్వకుండా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, అలా ప్రవర్తించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వెంటనే మహిళా కార్మికులకు వారి పనికి తగ్గ జీతం పెంచాలన్నారు. ఏ విధంగా చూసినా మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి మన ఆకలి సమస్యని మూలమై మన కష్టంతో చేసుకుంటూ మన శ్రమని మనం శ్రమ చేస్తలేమా, మన రెక్కాడితేనే డొక్కాడుతుందని కదా ఈడ వచ్చి పడి ఉండి ఇంతకాలం చాకరీ చేస్తున్నాం, 8.5 గంటలు పనిచేస్తున్నాం. కానీ మనకి న్యాయమైన వేతనం ఇవ్వడానికి ఈ రోజు 5 రోజులుగా మిమ్మల్ని ఎండల్లో పెట్టి ఈ రకంగా ఉన్నారు. ఇప్పటికైనా దీన్ని పరిష్కరించాలి అని ఐఎఫ్టీగా ప్రగతిశీల మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కంట్లో నీళ్లు వస్తే ఆ ఊరికా బాధ షాప్లో ప్రభుత్వం అంతే పోలేదండి. అయితే ఆ సమస్య పరిష్కారం అవుతుందా లేదంటే తర్వాత విషయం. పరిష్కారం చేయకపోతే మీరు ఉండలేరు. నేను అసమర్థం నేను చెప్తున్నా, ఇక్కడ సమస్య పరిష్కారం చేయకపోతే 2 నిమిషాలు చాలయా ఈ ఫ్యాక్టరీ మొత్తం కోల్దేయడానికి? 2 నిమిషాలు చాలు కోల్దేయడానికి. అంటే కోల్దేయడానికి ఒక దేవాలయం అండి. అది బాగుంటే మనం పని చేస్తాం. పని చేస్తే అసలు జీతాలు వస్తాయి.
నిలబడి కొట్లాడి చాలా తెచ్చుకుంటాం. ఏమీ చేయదనుకోండి. యూనియన్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో కోట లేదు. అది బిఎంఎస్ మద్దత, సిఐటియు మద్దత, ఏటీయూసీ మద్దత, ఇంకోటి మద్దత అన్న దాంట్లో మేము కోట లేదు. కార్మికులకు సంబంధించినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ల యొక్క సాధనలో నా మాట ఈ పూట మీ మాట అయితే ఉందో అదే పలుకుతానది, ఆటైనా పాటైనా అని చెప్పని నేను పేర్కొన్నాను. మీ అందరికి కూడా తెలుసు ఆ రకంగా నేను ఎలా వ్యవహరించానో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ. అయితే ఇది ఒక పతాక స్థాయికి చేరుకున్నటువంటి నేపథ్యం సందర్భంలో అనేక రకాలుగా ఆలోచించవలసినటువంటి ఒక పరిస్థితి ఉంది. గత 4 ఏళ్లుగా అంబర్పేట్ నియోజకవర్గ పరిధిలోని చే నెంబర్ నుండి గోల్నాకా వైపు జరుగుతున్న రోడ్డు పనుల కారణంగా అంబర్పేట్, ఉప్పల్, రామంతపూర్ పరిధి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరికి ఈ సమస్యకు పరిష్కారం లభించింది. అంబర్పేట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ చొరవతో ఈ సర్వీస్ రోడ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గుతున్నాయని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చింతల నరసింహారెడ్డి తెలిపారు. రోడ్డులో రాకపోకలు ప్రారంభమైన నేపథ్యంలో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు నూతనంగా ప్రారంభించిన ఈ సర్వీస్ రోడ్డును పరిశీలించారు. మెయిన్ ఈ రోడ్ నుండి కోటి కానీ, హ్యాబిట్స్ కానీ, చాదర్ఘట్ కానీ, తర్వాత కాచిగూడ రైల్వే స్టేషన్కు వెళ్ళడానికి ఇది ముఖ్యమైన దారి. అందులో భాగంగా ఈ దారి గత 4 సంవత్సరాల కింద మొట్టమొదటిగా ఈ ఫ్లైఓవర్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఈ దారిని బంద్ చేయడం జరిగింది. అప్పటి నుంచి అంబర్పేట ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉంది. అయితే ఈ 6 నెలల కింద ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అయిందని చెప్పి పైన ఫ్లైఓవర్ ఓపెన్ చేసి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ చిన్న సమస్య వలన ఈ చే నంబర్ 2 గోల్నాకా సర్వీస్ రోడ్ అన్నది ఓపెన్ కాక చాలా ఇబ్బంది గురైంది ఇక్కడ అంబర్పేట ప్రజలు. కానీ అక్కడ మిగతా ఉప్పల్ నుంచి, రామంతపూర్ నుంచి కూడా ఇక్కడ వచ్చే ట్రాఫిక్ అంతా చాలా ఇబ్బంది గురైనారు. అందులో భాగంగా ఈ మన బస్సులు కానీ, ఇంకా మా ట్రాఫిక్ కానీ ఇటు గోల్నాకా నుండి తిరిగి ఆలీకేప్ చౌరస్తా, లేకపోతే జిందాల్ ప్లేస్ చౌరస్తా, వెనుక నుండి కొత్త బ్రిడ్జ్ అని చెప్పి ఇదంతా ట్రాఫిక్ చాలా ఇబ్బంది పడుతూ రోజు ఆఫీసులకు వెళ్ళడం కానీ, స్కూళ్ళకు వెళ్ళడం కానీ, వివిధ పనులకు వెళ్ళడం కానీ, శుభకార్యాలకు వెళ్ళడం కానీ, వాళ్ళు 1/2 అవర్లో పోవాల్సిన వాళ్ళు 2 గంటలు లేటు పోయి ప్రతి దగ్గరికి చాలా ఇబ్బంది పడ్డారు. చాలా అవస్థ అనుభవించారు. అయితే ఈ స్థానికంగా ఏదైతే ఇక్కడ చిన్న సమస్య ఉందో ఈ సమస్యను మా స్థానిక ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు చాలా చొరవ తీసుకొని తను చాలా దీని మీద ఇంట్రెస్ట్ తీసుకొని ఈ సర్వీస్ రోడ్డు ఏ విధంగానైనా ఓపెన్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు తిరుమలగిరి చౌరస్తాలో ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడంతోనే వాహనదారులు రోడ్డు ప్రమాదాలతో చనిపోతున్నారని ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు, సర్దార్ నాయక్ తెలిపారు. హెల్మెట్ ధరించకపోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, స్పీడ్గా నడపడం వలన మృత్యువాత పడుతున్నారని ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు, సర్దార్ నాయక్ పేర్కొన్నారు. తిరుమలగిరి చౌరస్తాతో పాటు పలు కూడళ్లు యమధర్మరాజు వేషధారణలో ఉన్న కళాకారునితో వాహనదారులకు అవగాహన కల్పించారు. సో కంపల్సరీ హెల్మెట్, సీట్ బెల్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరికి ఇటు 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 తిప్పుకుంటూ పోతుంది. అట్లా కాకుండా లేన్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. లేన్ మెయింటైన్ చేయాలి. లేన్ మెయింటైన్ చేస్తూ నడిపిస్తే కొద్దిగా అందరికీ వెనక వచ్చే డ్రైవర్ కూడా డిఫరెంట్. రామా, అర్ధరాత్రి రామా, అదొక్కడే ఆలోచించుకోవాలి. మీ క్షేమం గురించి మేము ఇక్కడికి వచ్చాము, అది ఒక్కడే అర్థం చేసుకోండి. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడమే, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, హెల్మెట్ పెట్టుకోకపోవడము, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడము, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడము, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడము, సిగ్నల్ జంప్ చేయడము, వీటి కారణం వల్లనే చాలామంది ఈ యొక్క యంగ్ ఫెలోస్ మన భారతదేశానికి ఉపయోగపడే వాళ్ళు, మన కుటుంబానికి పెద్దలు కూడా చనిపోతున్నారు. కాబట్టి ఈ మారణ హోమాన్ని ఆపాలనే సదుద్దేశంతో పెద్దలు గౌరవనీయులు శ్రీ గురువారెడ్డి గారు, కిమ్స్ సెన్షైన్ అధినేత, అతడు సర్వజన ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క ట్రాఫిక్ అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో యమధర్మరాజు అర్జున్ రావు, ఇతను రంగస్థల నటుడు, కూకట్పల్లి, బాలనాగమ్మ యముడు పాత్ర, చాలా అతడు ఎంతో నిష్ణాతుడు, అతన్ని ఎంపిక చేసుకొని
హైదరాబాద్లో ఉన్న జంక్షన్లో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించడం వల్ల కొద్దిమంది అన్న ప్రాణాలతో బయటపడతారు. వికలాంగులు కారు అనే ఉద్దేశంతో ప్రతి జంక్షన్లో ఇది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఒకటే జననం ఒకటే మరణం, పోతే మళ్ళీ రాదు ప్రాణం. కాబట్టి ఆ ప్రాణాన్ని నిలుపుకోవాలి. ఆ ఉద్దేశంతో అందరూ కూడా ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. వాళ్ళు బాగుపడాలి, మిగతా వాళ్ళు కూడా బాగుపడాలి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఇదంతా కూడా హైదరాబాద్లోని జేఎన్టీయూలో దారుణ ఘటన వెలుగు చూసింది. తన వద్ద గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న మహిళపై ఓ ప్రొఫెసర్ లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు ప్రొఫెసర్ను కేపీహెచ్పీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు బాధితురాలిని ఉద్యోగం నుండి తొలగిస్తానని బెదిరింపులకు గురి చేశాడు. తామిద్దరం ఒకే సామాజిక వర్గానికి చెందిన వారం అని నమ్మించి పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పని పేరుతో అర్ధరాత్రి వరకు తనతోనే ఉంచుకోవడంతో బాధితురాలి వైవాహిక జీవితంలో కలతలు రేగాయి. దీంతో భర్తకు దూరంగా ఆమె ఒంటరిగా జీవించడం ప్రారంభించింది. బాధితురాలు ఒంటరిగా ఉండటాన్ని అవకాశంగా తీసుకున్న ప్రొఫెసర్ శారీరకంగా మానసికంగా మరింత వేధించడం మొదలుపెట్టాడు. తన ఛాంబర్లోనే ఆమెపై అత్యాచార యత్నం చేసినట్లు కూడా బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. రోజురోజుకు వేధింపులు ఎక్కువ కావడంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆమె ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ ఘటనతో విద్యార్థులు, సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.